శ్రీనివాస్ కేశినేని అంటే పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు. కాని కేశినేని నాని అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. విజయవాడ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపించే పేరు. ఆయన కేవలం పొలిటీషియన్ మాత్రమే కాదు, ప్రముఖ బిజినెస్ మ్యాన్ కూడా. గత రెండుసార్లు టీడీపీ అభ్యర్థిగా విజయవాడ ఎంపీగా గెలుపొందిన ఆయన ప్రస్తుతం వైసీపీ నుంచి విజయవాడ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. కేశినేని నాని వ్యక్తిగత, రాజకీయ జీవితం గురించి తెలుసుకుందాం. కేశినేని నాని అసలు పేరు కేశినేని శ్రీనివాస్. ఆయన 1966 జనవరి 22న కేశినేని రామస్వామి, ప్రసూనాంబ దంపతులకు జన్మించారు. విజయవాడలోనే పుట్టి పెరిగాడు. కేశినేని నాని తాత వెంకయ్య 1928లోనే కేశినేని ట్రావెల్స్ను ప్రారంభించారు. దాదాపు 90 సంవత్సరాల నుండి వారసత్వంగా నడుపుచున్న కేశినేని ట్రావెల్స్ను 2018 మార్చి 31న మూసివేశారు. దీని వెనుక పెద్ద కారణమే ఉంది. ప్రముఖ బస్ సర్వీస్ కేశినేని ట్రావెల్స్ను మూసివేస్తున్నట్టు 2017 ఏప్రిల్ 8న ఆ సంస్థ యాజమాన్యం ప్రకటించింది. ప్రకటించిన ఆ ముందు రోజు అర్ధరాత్రి నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్న బస్సులను నిలిపివేశారు. అక్కడ ఉన్న అన్ని కార్యాలయాలను మూసివేస్తున్నట్టు కేశినేని ట్రావెల్స్ అధినేత కేశినేని నాని ప్రకటించారు. దీంతో ఆ ట్రావెల్స్కు చెందిన 170 బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ముందస్తు బుకింగ్లను కూడా వారం రోజుల ముందు నుంచే నిలిపివేశారు. నాని ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అంతటా చర్చనీయాంశమైంది. అప్పటి ఏపీ రవాణా శాఖ కమిషనర్ సుబ్రహ్మణ్యంతో టీడీపీ నేతలైన కేశినేని నాని, బోండా ఉమ గొడవపడ్డారు. అది కాస్త వైరలైంది. దీంతో అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు మధ్యలో కలగజేసుకుని నాని చేత ఏపీ రవాణా శాఖ కమిషనర్కు సారీ చెప్పించారు. కాగా భారీగా ప్రైవేటు బస్సులను నడుపుతూ ఆర్టీసీ ఖజానాకు నాని గండి కొడుతున్నారంటూ విపక్షాలు కూడా చాలాసార్లు ఆందోళన చేశాయి. వీటన్నిటి నేపథ్యంలో నాని ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రాజకీయ నాయకుడిగా ఉంటూ ట్రావెల్స్ వ్యాపారం చేయటం కష్టంగా ఉందని, అందుకే ట్రావెల్స్ మూసివేస్తున్నట్టు ప్రకటించారు. తనను చంద్రబాబు ట్రావెల్స్ మూసివేయొద్దని కోరారని, తాను మాత్రం మూసివేతకే నిర్ణయించుకున్నారని చెప్పారు. అంతేకాదు, తమ 170 బస్సులను అమ్మడానికి నాని నిర్ణయించుకున్నారు. ఆయన రాజకీయాల్లోకి రాకముందు కేశినేని నాని తమ కుటుంబ వ్యాపారాన్ని చూసుకున్నారు. తన వ్యాపారాన్ని ట్రావెల్ బస్సులు, లాజిస్టిక్స్, ఆతిథ్య రంగాల్లో విస్తరించారు. రాజకీయాల్లోకి రాకముందే తన వ్యాపారాల ద్వారా ఎంతోమంది ప్రజలకు లబ్ధి చేకూర్చారు. 100 కోట్ల విలువైన భూమిని విరాళంగా ఇచ్చారు. 1992లో పావనిని పెళ్లాడారు. ఆయనకు 2 కుమార్తెలు. ఇక రాజకీయ జీవితానికి వస్తే 2008లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో నాని చేరారు. ఆ పార్టీలో ఆయన కేవలం 3 నెలలు మాత్రమే కొనసాగారు. అక్కడ పార్టీలో ఇమడలేక బయటకు వచ్చేశారు. అలా 2009లో ప్రజారాజ్యం పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2013 జనవరిలో లోక్సభ ఎన్నికల అభ్యర్థిగా నాని పేరును టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రతిపాదించారు. పూర్తి నిబద్ధతతో కృషి చేసిన తర్వాత ఎట్టకేలకు ఆయన విజయవాడ టికెట్టును దక్కించుకున్నారు. ఈ ఎన్నికల్లో విజయవాడ నుంచి 16వ లోక్సభకు ఎన్నికయ్యారు. నాని తన ప్రత్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కోనేరు రాజేంద్రప్రసాద్పై 5,17,834 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2014లో ప్రివిలేజెస్ కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు. ఇదే ఏడాది పట్టణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ, కాన్సులేటివ్ కమిటీ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, పంచాయతీరాజ్, త్రాగునీరు మరియు పారిశుద్ధ్యం స్టాండింగ్ కమిటీలలో సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2019 సాధారణ ఎన్నికలలో తిరిగి విజయవాడ నియోజకవర్గం నుండి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కమిటీలో సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. జగన్ ప్రపంచంలోనూ, అందులోనూ విజయవాడలో చాలా ఎమ్మెల్యే సీట్లలో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు నెగ్గినా కేశినేని నాని మాత్రం ఎంపీగా నెగ్గారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు విజయవాడలో ఆయనకున్న క్రేజేంటో చెప్పడానికి. అయితే టీడీపీ అధికారంలోకి రాకపోవటం, పార్టీ పెద్దలు తమ తమ్ముడిని దగ్గరకు చేర్చుకోవటం, జిల్లా నేతల మధ్య ఉన్న స్పర్ధలతో ఆయన సైతం తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. అలా అని సైలెంటుగా మాత్రం లేరు. సొంత పార్టీ నేతల తీరును ఎక్కడికక్కడ విమర్శిస్తూనే వచ్చారు. 2014 నుంచి విజయవాడ ఎంపీగా కొనసాగుతున్న కేశినేని నానికి గత కొంతకాలంగా సొంత సోదరుడు కేశినేని చిన్నీతోనే పోటీ ఎదుర్కొంటూ వచ్చారు. రాబోయే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్న నాని తమ్ముడు చిన్ని టీడీపీలో చాలా యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. సొంతంగా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. విజయవాడ నగరంలో ఉన్న ప్రముఖుల మద్దతు కూడా చిన్నీకే ఉండటం, యువనేత నారా లోకేష్ అండదండలు ఉండటంతో వచ్చే ఎన్నికల్లో చిన్నీకే టికెట్ ఖరారయ్యే అవకాశం ఉందని
ప్రచారం జరిగింది. దీంతో కేశినేని పార్టీకి దూరంగా జరగటం మొదలుపెట్టారు. అందరూ ఊహించినట్టే టీడీపీలో జరిగిన పరిణామాల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన, పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీకి తన అవసరం లేదని భావిస్తున్నప్పుడు తాను ఇంకా పార్టీలో ఉండటం కరెక్టు కాదన్నాడు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని పోస్ట్ చేశారు. దీనిలో అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీకి నా అవసరం లేదు అని భావించిన తర్వాత కూడా నేను పార్టీలో ఉండటం సరైంది కాదని నా అభిప్రాయం. కాబట్టి త్వరలోనే ఢిల్లీ వెళ్లి గౌరవ లోక్సభ స్పీకర్ గారిని కలిసి నా లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి దానిని ఆమోదింప చేయించుకొని ఆ వెంటనే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియచేస్తున్నాను అంటూ తన నిర్ణయం గురించి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ క్రమంలో కేశినేని నాని మీడియాతో మాట్లాడుతూ తిరువురు సభకు నన్ను రావద్దన్నారు. అందుకే నేను వెళ్లడం లేదు. నా క్యారెక్టర్ ఎలాంటిదో అభిమానులకు తెలుసు. అలాగే వాళ్లు నా గురించి ఏం ఆలోచిస్తారో నాకు కూడా తెలుసు. అందుకే జరుగుతున్న పరిణామాలపై మా వాళ్లందరికీ క్లారిటీ ఉంది. నేను టీడీపీ పార్టీకి ఓనర్ని కాదు. చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు అన్నీ చెబుతా. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాను. ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో ప్రజలే నిర్ణయిస్తారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముగ్గురు పెద్ద మనుషులతో నాకు చెప్పించారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలన్నారు సరే, కానీ ఎంపీగా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనవద్దని చెప్పే అధికారం ఎవరికీ లేదు కదా అని ప్రశ్నించారు. అనంతరం 2024 జనవరి 10న టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎంపీ పదవికి రాజీనామా చేశాడు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల్లో వైసీపీ తరపున విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి బరిలో నిలిచారు. కేశినేని నానికి టీడీపీకి ఎక్కడ మనస్పర్ధలు వచ్చిందంటే, కేశినేని నాని వ్యవహార శైలిపై మొదటి నుంచి టీడీపీ హైకమాండ్కు అసంతృప్తి కలిగిస్తూనే ఉంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన వ్యవహరించిన తీరు, చంద్రబాబు మాటలను కూడా పట్టించుకోవడం వంటివి హైలైట్ అయ్యాయి. కేశినేని ట్రావెల్స్ వ్యాపారాన్ని మూసివేసే విషయంలో ఆయన వ్యవహరించిన తీరు చంద్రబాబును నొప్పించిందని చెబుతారు. అయితే రాష్ట్ర విభజన సమయంలో జరిగిన ఉద్యమాల సమయంలో ఆయన పనితీరుతో చంద్రబాబు అలాంటి మైనస్సులను పక్కకు పెట్టి టికెట్లు కేటాయించారు. అయితే పార్టీ ఓడిపోయిన తర్వాత ఆయన తీరు మరింత మైనస్ అయింది. పలుమార్లు చంద్రబాబుకు వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ఓసారి ఢిల్లీలో పూల బొకే ఇవ్వమని చెప్పినా విసిరికొట్టారు. మీడియాలో అలాంటివి చాలాసార్లు హైలైట్ అయ్యాయి. అయితే పార్టీ పరంగా ఆయనను ఎప్పుడూ దూరంగా ఉంచలేదు. కేశినేని వ్యవహార శైలి తీవ్రంగా వివాదాస్పదమైనప్పుడే నాని ఇంటిలో ఆయన కుమార్తె వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబంతో సహా హాజరయ్యారు. ఆ తర్వాత టీడీపీలో ఆయన సోదరుడు కేశినేని శివనాథ్ను ప్రోత్సహించటంతో ఆయన మరింతగా ఫైర్ అవుతున్నారు. మధ్యలో ఇండిపెండెంట్గా పోటీ చేస్తానంటూ చెప్పారు. ఇవన్నీ ఆయనకు మైనస్గా మారాయి. చంద్రబాబుపై సానుకూలంగా ఉన్న కేశినేని నాని లోకేష్ నాయకత్వాన్ని పూర్తిగా విస్మరించారు. ఆయన గురించి అసలు ఎప్పుడూ మాట్లాడలేదు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి జరిగినప్పుడు కూడా స్పందించలేదు. లోకేష్ నిర్వహించిన యువగళం పాదయాత్రకు పార్లమెంటు సభ్యుడిగా ఉన్న కేశినేని నాని హాజరు కాలేదు. తెలుగుదేశం పార్టీకి ఉన్నదే 3 పార్లమెంటు సభ్యులు. అందులో బెజవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని ఒకరు. అయితే ఆయన వ్యవహార శైలి పార్టీకి మొదటి నుంచి తలనొప్పిగానే మారింది. ఏకంగా లోకేష్ నిర్వహించిన యువగళం పాదయాత్రకు కనీసం ముఖం కూడా చూపించలేదు. ఎన్టీఆర్ జిల్లా పరిధిలో జరిగిన యాత్రలో పార్లమెంటు సభ్యుడి హోదాలో ఉన్న కేశినేని నాని అసలు పాల్గొనకపోవడంపై టీడీపీలో విస్తృత చర్చ జరిగింది. కనీసం పలకరింపుగా కూడా ఆయన వెళ్లలేదు. పాదయాత్ర, లోకేష్, యువగళం వంటి పేర్లు నాని నోటి వెంట రాలేదు. తర్వాత చంద్రబాబు నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమం విజయవాడలో జరిగిన సమయంలో కూడా కేశినేని నాని దూరంగా ఉన్నారు. ఇలా వరుసగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం, కొన్ని కార్యక్రమాల్లో అధికార పార్టీకి చెందిన నాయకులతో కలిసి పాల్గొనటం, అధికారులను వెంటపెట్టుకొని నాని ముందుకు వెళ్లటంపై అనేక చర్చలు జరిగాయి. దీనివల్లే టీడీపీకి కేశినేని దూరమయ్యారని అంటారు. మరి వైసీపీలో చేరిన కేశినేని గెలుస్తారని మీరు అనుకుంటున్నారా? మాకు కామెంట్ చేయండి.